మహిళల్లో జుట్టు బాగా రాలడం, ఎలాంటి కారణం లేకుండా ఫుడ్ తక్కువ తీసుకున్నా కూడా బరువు సడన్ గా పెరగడం, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఇది థైరాయిడ్ మాత్రమేనా? లేకపోతే ఇది థైరాయిడ్ కాకుండా వేరే లక్షణాలు కూడా ఉంటాయా? హలో అండి, నమస్తే. నేను డాక్టర్ కుమార్, డాక్టర్ కేర్ హోమియోపతి. నార్మల్గా ఈరోజు మనం చూస్తూ ఉంటాము, హెయిర్ ఫాల్ అనగానే డాక్టర్స్ అనేది క్వశ్చన్ చేస్తారు. ఎవరైనా మీకు చుట్టుపక్కలైనా సరే, థైరాయిడ్ ఏమైనా ఉన్నదా, బరువు అనేది మీకు పెరుగుతుంది, మీరు ఫుడ్ అనేది సరిగ్గా తీసుకుంటలేరు, ఫుడ్ తగ్గించిన తర్వాత కూడా యాసిడిటీతో మీరు బాధపడుతున్నారు, అయినా మీరు బరువు పెరుగుతున్నారు అన్నప్పుడు ఒకటే ఒక విషయం గుర్తొస్తుంది, థైరాయిడ్. సో ఇవి లక్షణాలు మాత్రం ఉంటే మాత్రమే మనం థైరాయిడ్ అంటామా, లేకపోతే లక్షణాలు వేరేవి కూడా ఉంటాయా? నార్మల్గా థైరాయిడ్ గ్రంథి అనేది మన బాడీలో కరెక్ట్గా మన గొంతులో, థ్రోట్లో ఇక్కడ అనేది ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్రంథి అనేది ఏదైతే ఉంటుందో, ఈ థైరాయిడ్ గ్లాండ్ మనం ఏదైతే అంటామో, దీంట్లో TSH, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ హార్మోన్. ఈ హార్మోన్ అనేది జనరల్గా మన బ్రెయిన్లో రిసెప్టర్స్ అనేది ఉంటుంది, మెసేజ్ అనేది పంపిస్తూ ఉంటుంది మన థైరాయిడ్ గ్లాండ్కి. ఏదైతే TSH హార్మోన్ ఉందో దానికి కరెక్ట్ ఫామ్లో పంపించడం, కరెక్ట్ మాత్రలో, కరెక్ట్ క్వాంటిటీలో పంపించడం. ఎప్పుడైతే మన బ్రెయిన్ ద్వారా మెసేజ్ అనేది ప్రాపర్గా అందదో మన థైరాయిడ్ గ్లాండ్కి, ఈ TSH హార్మోన్ అనేది నార్మల్గా ఎక్కువ కానీ తక్కువ అనేది జరుగుతుంది. నార్మల్గా ఈ TSH హార్మోన్ అనేది 0.5 నుంచి 5.5 ఒక నార్మల్ రేంజ్ అనేది అంటూ ఉంటాము. కాకపోతే కొన్నిసార్లు మనకు ఒత్తిడి ఎక్కువగా ఉన్నది, ఎక్కువగా హెవీగా స్ట్రెస్, మెంటల్ మరి శారీరక, అంటే మనకు మానసిక ఒత్తిడి ఉంది, శారీరక ఒత్తిడి ఉంది, ఎక్కువగా మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, నార్మల్గా మీరు టైంకి ఫుడ్ తీసుకోలేకపోతున్నారు, మీరు నార్మల్గా సరిగ్గా అయినా ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నారు, నిద్ర అనేది మీకు టైంకి లేదన్నప్పుడు జనరల్గా థైరాయిడ్ హార్మోన్ అనేది ఇంబ్యాలెన్స్ అనేది అవుతూ ఉంటుంది. ఈ థైరాయిడ్ హార్మోన్లో TSH హార్మోన్ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ హార్మోన్. ఈ TSH హార్మోన్ ఎప్పుడైతే ఎక్కువగా అవుతుంది, 5.5 కంటే ఎక్కువగా అవుతుందో, ఆ ప్రాబ్లంకి మనం హైపోథైరాయిడిజం అనేది అంటూ ఉంటాము. ఈ హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు జనరల్గా హెవీగా వెయిట్ పెరిగిపోవడం, ఫుడ్ తీసుకోకపోయినా కూడా యాసిడిటీ అవుతున్నా, మీరు ఫుడ్ ఎంత తగ్గించినా, డయట్ సరిగ్గా చేసినా కూడా మీరు బరువు అనేది పెరుగుతూ ఉంటారు. సడన్ గా వెయిట్ గెయిన్ అనేది చాలా కామన్ గా మనం చూస్తూ ఉంటాము. జుట్టు రాలడం, హెయిర్ ఫాల్ అనేది ఎలాంటి కారణం లేకుండా మీకు కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు కొన్నిసార్లు మీకు బాడీలో పెయిన్స్ అనేది జరుగుతుంది, అంటే మీకు మోకాలు నొప్పులు, ఎక్కడైనా కూడా సడన్ గా బ్యాక్ పెయిన్ రావడం, మీకు నెక్ పెయిన్ రావడం, షోల్డర్ పెయిన్స్ రావడం జరుగుతుంది ఎలాంటి కారణం లేకుండా. కొన్నిసార్లు మీకు వీక్నెస్ అనేది ఫీల్ అవుతుంది. వీక్నెస్ అంటే కొంచెం వర్క్ చేయగానే మీరు అలసిపోతూ ఉంటారు, మీ స్కిన్ బాగా డ్రై అయిపోతుంది, మీరు ఎంత మాయిశ్చరైజర్ పెట్టుకున్నా, ఎంత ఆయిల్స్ పెట్టుకున్నా అది 2 hours 3 hours పనిచేస్తుంది, దాని తర్వాత మళ్ళీ తిరిగి మీ స్కిన్ అనేది బాగా డ్రై అయిపోతుంది. మీకు మోషన్ అనేది ఫ్రీ లేకపోవడం, అంటే మలబద్ధకం కామన్ గా జరుగుతుంది, దాహం అనేది మరీ ఎక్కువగా ఉంటుంది, కొన్నిసార్లు మరీ తక్కువగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు మనకు హైపోథైరాయిడిజం, అంటే TSH హార్మోన్ ఎప్పుడైతే 5.5 కంటే ఎక్కువగా అవుతుందో అలాంటప్పుడు ఇలాంటి లక్షణాలు అనేది మనకు సహజంగా కనపడుతూ ఉంటుంది. ఈ ప్రాబ్లంకి హైపోథైరాయిడిజం అనేది అంటాము. మన ఇండియాలో, భారతదేశంలో ఈ హైపోథైరాయిడిజం అనేది మహిళల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. జనరల్గా మహిళలు అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఫాస్ట్ గా జరుగుతుంది, బికాస్ బాగా సెన్సిటివ్ ఉంటారు, బాగా ఒత్తిడి ఫీల్ అవుతూ ఉంటారు, ప్లస్ ఎక్కువగా ఎక్స్ప్రెషన్ అనేది ఈ రోజు టైంలో జనరల్గా తక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా తొందరగా మీరు ఎవరితో డిస్కస్ చేసుకోవాలంటే కొంచెం అందరూ ఫీల్ అవుతూ ఉంటారు, ఎలా డిస్కస్ చేయాలి. ఇలాంటి కండిషన్స్ ద్వారా ఈ రోజు మన ఇండియాలో ఈ హైపోథైరాయిడ్ కండిషన్ అనేది బాగా ఎక్కువగా చూస్తూ ఉంటాము. హైపోథైరాయిడిజం వస్తే అసలు మనం ట్రీట్మెంట్ మనకు వాడాల్సి ఉంటుంది, డెఫినెట్ గా వాడాల్సి ఉంటుంది, బికాస్ ఈ TSH హార్మోన్ అనేది నార్మల్గా మన హెడ్ టు టో, అంటే మన తల మీద ఉన్న జుట్టుకెళ్ళి మన పాదాల వరకు మన థైరాయిడ్ గ్లాండ్ అనేది ఇఫెక్ట్ అనేది ఇస్తున్నది. నార్మల్గా మనకు హార్ట్ బీట్స్ ఎక్కువగా అవ్వడం, పాల్పిటేషన్స్, అంటే మనకు జనరల్గా సడన్ గా గుండె దడ ఎక్కువగా అయిపోవడం, సడన్ గా భయం అవ్వడం, ఎలాంటి ఒత్తిడి లేకున్నా కూడా ఒత్తిడి ఫీల్ అవ్వడం, ఇలాంటి కండిషన్స్ అనేది నార్మల్గా మనకు హైపోథైరాయిడిజం లా కనపడుతూ ఉంటుంది. మరి ఇన్ఫర్టిలిటీలో కూడా హైపోథైరాయిడిజం, అంటే పిల్లలేని సమస్యలో మహిళల్లో, మగవాళ్ళలో ఇద్దరిలో కూడా ఈ హైపోథైరాయిడిజం అనేది బాగా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. బికాస్ థైరాయిడ్ హార్మోన్ అనేది కంప్లీట్ గా మన బాడీకి కంప్లీట్ గా ఎఫెక్ట్ అనేది చేస్తూ ఉంటుంది. దీంతో విపరీతంగా, దీంతో ఆపోజిట్ లో ఎప్పుడైతే మీకు హైపర్ థైరాయిడిజం అనేది ఉంటుందో అలాంటప్పుడు
టీఎస్హెచ్ హార్మోన్ అనేది 0.5 కంటే బాగా తగ్గిపోతుంది. అంటే ఎప్పుడైతే బాగా టీఎస్హెచ్ హార్మోన్ తగ్గుతుందో ఆ ప్రాబ్లంకి మనం హైపర్ థైరాయిడిజం అనేది అంటూ ఉంటాం. ఈ ప్రాబ్లంలో జనరల్గా మీకు ఎలాంటి కారణం లేకుండా మీరు సరిగ్గా ఫుడ్ తీసుకుంటున్నారు అయినా కూడా మీకు బరువు తగ్గుతుంది, మీరు బాగా చిక్కిపోయారు, సన్నగా అయిపోయారు, అలాంటి వ్యక్తి అనేది జనరల్గా వాళ్ళకి హైపర్ థైరాయిడిజం ఉండొచ్చు అని అనుకుంటారు. రిపోర్ట్స్ ఎప్పుడైతే చెప్పిస్తారో అలాంటి కండిషన్లో మీకు టీఎస్హెచ్ అనేది బాగా 0 పాయింట్ చేంజ్లో వస్తుందంటే డెఫినెట్గా ఆ కండిషన్కి హైపర్ థైరాయిడిజం అంటారు. ఈ కండిషన్లో హెయిర్ ఫాల్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. మీరు బాగా సన్నగా పడిపోతూ ఉంటారు, మీకు హార్ట్ బీట్స్ బాగా ఫాస్ట్గా ఉంటుంది, మీరు చిన్న చిన్న విషయాలకి యాంగ్జైటీ ఫీల్ అవుతారు, మీకు బాగా చెమటలు వచ్చేస్తాయి చేతుల్లో కాళ్ళల్లో, మీ ఐస్ కంట్లో ఏదైతే ఉంటాయో బాగా మీకు బయటికి వచ్చినట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు జనరల్గా హైపర్ థైరాయిడిజం ఉన్నది అని కన్ఫర్మ్ చేస్తుంది. హైపర్ థైరాయిడిజం ఉన్నప్పుడు తప్పకుండా మనం హోమియో మెడిసిన్స్ అనేది యూజ్ చేసినప్పుడు జనరల్గా మన టీఎస్హెచ్ హార్మోన్ అనేది నార్మల్ అవ్వడం అనేది అవకాశం ఎక్కువగా ఉంటుంది. జనరల్గా ఈ థైరాయిడ్ ప్రాబ్లం హైపోథైరాయిడిజం ఉన్నా హైపర్ థైరాయిడిజం ఉన్నా రెండిట్లో కూడా మన హోమియోపతి డాక్టర్ కేర్ హోమియోపతి ఎలా వర్క్ చేస్తుందంటే మన హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఎప్పుడైతే మనం ఇస్తామో అప్పుడు ఈ థైరాయిడ్ గ్లాండ్ లోపల నార్మల్గా ఫంక్షన్ అవ్వడానికి ఏదైతే మనకు కరెక్ట్గా బ్రెయిన్లో మెసేజెస్ అవసరం ఉంటుందో అది జనరల్గా రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ మన మెడిసిన్స్లో ఎలాంటి హార్మోన్ లేకుండా, స్టిరాయిడ్స్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒక 1 year నుంచి 3 years టైంలో హైపోథైరాయిడిజం అయినా సరే హైపర్ థైరాయిడిజం అయినా సరే మనం దీనికి శాశ్వతమైన పరిష్కారం అనేది అందుబాటులో ఉంటుంది. మీకు ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు డెఫినెట్గా స్క్రోల్ అయ్యే నంబర్కి డాక్టర్ కేర్కి కన్సల్ట్ అవ్వండి. మీకు కరెక్ట్ అయిన సలహాలు సూచన ద్వారా శాశ్వతమైన పరిష్కారం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.